పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలాసార్లు పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారంటే అనిపించింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నిధి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. పాపం చాలా తపన పడి ఉంటారు. ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కారులో కూర్చున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని. నాకు అట్లా అనిపించలేదు. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గా ఈజ్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించింది సార్, ఇంక నేను ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే. మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెటివ్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత కథ చెప్పాలి, ఎంత కథ చెప్పకూడదు, ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందని మళ్ళీ తిడతారు. తర్వాత 100 ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తాయి. అంతవరకు చెప్పగలను నేను. ఎందుకంటే నేనే నమ్ముతాను, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం చూపించాలి. అలాంటి ప్రభావం, అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సాయంత్రం ఈవెంట్ ఉంది కాబట్టి. సో ఇంకొక మారు నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే, ఐ వాంట్ టు టెల్ యూ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై us. థ్యాంక్ యూ వెరీ మచ్.